అజీజ్ బాయ్, మనం పెట్టిన బాంబుని కమిషనర్ అల్లుడు పట్టుపోతున్నాడు. అసలే ఆర్డీఎక్స్ చాలా షార్టేజ్ గా ఉంది. ఆ బాంబుతో వాడు ఒక్కడే పోతే వేస్ట్. ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాడు ఎటువైపు వెళ్తున్నాడు? వైజాగ్ టు రాజమండ్రి హైవేలో. మేము హైవేలో వాడిని అడ్డుకుంటాం, మీరు వాడిని ఫాలో అవ్వండి. ఎస్. సార్ సార్, ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆ బ్లేడ్ బాబ్జీ బ్యాచ్ ఎట్టెళ్ళింది? కరెక్ట్ గా తెలియదు కానీ అటో ఇటో వెళ్ళుండొచ్చు. కానిస్టేబుల్స్ మీరు ఇలా వెళ్ళండి. నువ్వు వచ్చి ముందు కూర్చో. కమాన్ కమాన్ ఫాస్ట్. నేను ప్లాన్ చేస్తే మీరు కొట్టేస్తారా? బ్యాంకు డబ్బులు మీకు, పోలీస్ డబ్బులు నాకా? నిజంగా పోలీసు వాళ్ళగా బ్యాంకు బోర్డు మొత్తం ఇరగదీసావు కదరా. ఇచ్చాయి నా డబ్బులు, నాకు ఇచ్చాయి. ఏంటి నాకు ఇచ్చేది? ఆవకాయ బద్దా? చావుని పక్కన పెట్టుకుని కూడా నీకు ఎంత ధైర్యం ఏందిరా? చావు నాకు పక్కనే ఉంది, నీకైతే ఎదురుగా ఉంది. ముందు చూసినాడు. ముందు చూడబట్టి నేను చూడాలా? ఏముందయ్యా ముందు? అరే సుబ్బారావు, నేను బుచ్చిబాబుని. నాకేంటి సూపర్ గా ఉన్నాను. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడి తోట బేరానికి వచ్చిందన్నావు. దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. అమ్మా ధనలక్ష్మి, ఒక్కసారి నిన్ను కళ్ళారా చూసుకుందాం ఉందమ్మా. హలో, ఎక్కడున్నారు? శ్మశానానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నానే. అయ్యో, అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎలాగూ పోతాను కదా, సీట్ రిజర్వ్ చేయించుకుందామని. అవేం మాటలండి. నేను శుభమా అని ఇప్పుడే మంగళగౌరి వ్రతం చేశాను. మీరు 100 ఏళ్ళు బతుకుతారు. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఇప్పుడు యమగండ నడుస్తుంది, ఏ పని చేయకండి. సర్లే పెట్టే. యమగండంలో నేను చూసుకోవటం ఎందుకమ్మా, అమృత గడియల్లోనే చూసుకుంటా. దండం తెల్లే. ఏంట్రా పంచర్ రా? ఓ అరే సింహం రా. రేయ్, వాడు ఖచ్చితంగా మన కోసం వస్తున్నాడు రా. అయితే ఆయన లిఫ్ట్ అడుగుదాం రా. వాడు దొరికే ఉంటే కథ మళ్ళీ ఫస్ట్ సీన్కి వస్తుంది. రేయ్, డాబాలకు పదండి. అమ్మో, మళ్ళీ వస్తున్నాడు రా. రేయ్, మీరు ఇక్కడే ఉండండి, వాడికి బ్లేడ్ వేసి వస్తాను. ఓ జడ్ స్టాయిల్. నువ్వు ఇక్కడే ఉండు. సిగ్గేస్తుంది బాబు. ఆ సిగ్గే నాకు మండేది. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు? దీనికి ఏమైంది? ఇదిగో, నా ప్యాంట్ ఆరిపోయిందాక నువ్వు పారిపోవద్దు. ఎలా పారిపోదాం? టైర్ మారుద్దామా? అక్కర్లేదు, జీపే మారుద్దాం. మరి కీసు? సాంగ్ జరుగుతున్నప్పుడు సింహం గడి జేబు నుంచి కీసు కొట్టేశా. యు ఆర్ గ్రేట్ రా బ్లేడ్, యు ఆర్ గ్రేట్. ఎక్కండి, కమ్ ఆన్, ఎక్కండి. త్వరగా. ఆపేదేంటి? సింహం గారి దేవుడు. దా, ఎక్కండి. త్వరగా ఎక్కండి. ఏయ్, దిగు. దిగకపోతే దింపుతా. దిగుతాం, దానికి గల్లు ఎందుకు? సూట్ కేస్తే సూట్ కేసు ఏం చేసుకుంటావురా? కావాలంటే పర్స్ తీసుకో, గోల్డ్ తీసుకో, చైన్ తీసుకో. పెట్టి చూడటానికి కమెడియన్ లా కనిపిస్తున్నానేమో గానీ సీరియస్ అయితే షిండే కంటే పెద్ద విలన్ని. యు నో దట్? తొక్కేం కాదు, వెళ్ళి తీసుకురా. డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. తీసుకురా. అరే తీసుకురా. ఏయ్, ఆగు. మర్యాదగా చెప్తున్నాను. అరే ఆగు. వదలు, వదలు. అరే వదలు. అక్కడ ఎవరో తనుకుంటున్నట్టు. తనుకోవడం కాదు, తంతున్నారు. మా బావనారు కొడుతున్నారు. ఆపవా. ఇప్పుడు మా బాబుని కుడుతున్నా ఆగే పొజిషన్ లేవు. అయ్యో ప్లీజ్, నా కోసం, మా అక్క కోసం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం.
సరే సరే రేయ్, ఆపండి. ఈ టైంలో వీళ్ళు వస్తున్నారండి. కొంపదీసి వీళ్ళ సూట్ కేసు కొట్టేసానని తెలిసిపోయిందా ఏంటి? ఎందుకు కొడుతున్నారు? మా సూట్ కేసు పట్టుకు పారిపోతున్నాడు. మీ సూట్ కేసు ఎలా అవుతుందండి? అదిగా సార్, సూట్ కేసుల వల్ల సూట్ కేసులు ఉండవా? ఇలాంటి సూట్ కేసు మీ దగ్గర ఉంది, అది పోయింది. అది ఇది ఒకటి అవుద్దా? ఇది నాది కాదు మాది. సరే సరే, ఓపెన్ చేయండి. అందులో ఏముందో నువ్వు చెప్పు. మీరు కూడా చెప్పండి. ఆ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఎవరికి సంబంధించిన సామాన్లు ఉంటే ఆ పెట్టి వాళ్ళదే. ఓపెన్ చేశాక ఎవరిదైతే మాత్రం ఏ లాభం? ఓపెన్ చేయడానికి నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. అయితే కొట్టుకు చావండి. అయ్యో బాబ్జీ, నా కోసం, మా అక్క కోసం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం. నువ్వు ఆపవే తల్లి. నా కోసం, జేపీ కోసం, వీపీ కోసం, నమస్కారం సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. రాణి కోసం. రాణి, అర్చన, మీరు పెట్టి చూసుకోండి. రే రండిరా. కాల్చటం మొదలు పెడితే ఎవడాపమన్నా ఆపను. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాను రా. కాల్చడానికి అందులో బుల్లెట్లు లేవు. బుల్లెట్లు లేవా? ఆ. చెప్పానుగా. రేయ్, బాబ్జీ, ఇటువరా. అరే నాకు ఇచ్చేరా. ఇదిగో, బాబ్జీ. ఆ. రే బాలు, ఇదిగో. రేయ్, పట్టుకోండి రండి. ఎవరా? రేయ్, లాగరా, లాగండ్రా. రేయ్, విప్పి, విడిపే. బాబ్జీ, గట్టిగా లాగు. రేయ్, పట్టుకో. లాగు, బాబ్జీ. పుని. ఇంతసేపు నేను మోసింది బాంబునే. దాని మంగళగౌరి వ్రతం వర్కౌట్ అవ్వబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నేను ఎప్పుడు అయిపోయాను బాబోయ్. హలో, చెప్పినట్టే ఆ పొలం బేరం చేసేసాను రా. ఆహా, చేసావా? నీ పేరు మీదే 5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను. ఓహో, ఇచ్చావా? అయితే ఓ పని చేయరా, అది నువ్వు కొనుక్కోరా. నువ్వు కొనుక్కో. హలో, బావా, ఆగు. ఆగను, నేను రాజమండ్రి రాను తల్లి. బావలేడు బొక్కలేదు. ఎక్కు. వత్స ఆనందం స్వామి, కొన్నాళ్ల పాటు మేము తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం. ఇన్నేళ్లుగా భక్తి శ్రద్ధలతో సేవిస్తున్న నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం. కోరుకో నాయనా. ఎందుకు స్వామి? నాకు మా మామగారు ఇచ్చిన భార్య, దానికి నేను ఇచ్చిన కొడుకు, పెద్దలిచ్చిన ఆస్తి, ప్రొపరేటర్ ఇచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఇంకా నాకు ఏ వరాలు వద్దు స్వామి. ఓం తత్సత్. తప్పు నాయన, నీకు వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నాం. దానిని నువ్వు తిరస్కరించరాదు. ఏదైనా ఒక వరం కోరుకో నాయనా. మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నాను స్వామి. ఎదుటి వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి. ఆనందం, ఎదుటివారి మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయన. ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో. వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరమై ఉంటుంది. వద్దనకూడదు స్వామి. నాకు ఆ వరమే కావాలి స్వామి. ఓం తత్సత్. చెయ్యి పట్టు నాయన. ఓం తత్సత్. వత్స ఆనందం, నీకు ఈ క్షణం నుండి ఎవరి మనసుల్లో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయన. ఓం తత్సత్. ధన్యుడి స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియట్లేదు నాయన. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది స్వామి. శుభమానాలు అశుభమానాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు. మీరు నాకు వరం ఇచ్చారుగా, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళిరా నాయన. ఓకే, బాయ్ స్వామి. నమస్కారం సార్. నమస్కారం. ఈయన ఎంత మంచివారో. ఈయన ఉద్యోగం ఇప్పించబట్టే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఈయన 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. వస్తాను సార్. ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది. నేనేమైనా పిచ్చోడేంటి? ఏమే? వరే 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 వరే. బుజ్జి కన్నా ఏమే? చూసావా రాజాలా ఉన్నాడు. అన్ని నా పోలికలే. అమాయకుడు ఇంటికి రాగానే బుజ్జిగాడిని ఎత్తుకొని తెగ ముద్దులాడతాడు. బుజ్జిగాడు తనకు పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం. ఏంటి అంటున్నావు? అబ్బాయి నేనేమనలేదండి. పైకి ఏమనలేదు, లోపల ఏమనుకుంటున్నావని. లోపల నేనేమనుకోలేదండి. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసేంటో నరికేస్తాను. నువ్వు లోపల ఏమనుకున్నావు? అక్షరం అక్షరం నాకు వినపడింది. చెప్పేమనుకున్నావు? బుజ్జిగాడు అచ్చం మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి. అలాగే అనుకున్నావా? నిజమేనా? అవునండి, మీ మీద ఒట్టు.
అలా అనుకున్నావా? మరి నాకు ఇంకో లైన్ పడింది ఏంటి? కొత్త వరం కదా, వాడకంలో పడితే క్లియర్ గా వినపడుతుంది. ఏది ఏమైనా ఈ వరం ఉన్న సంగతి ఎవ్వరికి చెప్పకూడదు. తెలిస్తే మనసులో మాట మార్చేస్తారు. వెళ్ళి అన్నం పెట్టు. ఎందుకు పనికి రాకపోయినా అందుకు మాత్రం రెడీ. కొత్త వరం కదా, ఇంకా అరగాలి. వస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్కారం సార్. నా తోడంత లేడు, ఈ వెధవకు నేను లేచి నిలబడి సలాం కొట్టాలి. ప్యూన్. ఏంటి బే లుక్కేంటి? అరే మనసులో అంటే అనుకున్నావు, పైకి ఎరకరా. ఇదే వరవరా బాబు, చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. సాబ్ కూర్చోండి. ఆ. నాకు ఇంక్రిమెంట్ కావాలి సాబ్. పోయినేలే కదా ఇచ్చావు ఇంక్రిమెంట్, ఇంకో 2 years వరకు కుదరదు. అరే బేవకు, ఏంది బే అట్ట చూస్తావు? నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బాంబుతో కథం చేస్తా. అమ్మో, అంత సౌండ్ ఎందుకులే బాబు. నెలకో ఇంక్రిమెంట్ ఏం కర్మ, రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో. వెళ్ళిరా బాబు. అచ్చా సాబ్. అయ్యి బాబు, ఇదేంటి? ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకుని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా. ఇలా నేను సౌండ్ అయిపోతున్నానేంటి? వెళ్ళిపోయాడు. అయ్యో.